ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్యము కీర్తనలు 30వ అధ్యాయం. ఇప్పుడే మనం దాన్ని చదివాము. ఈ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. కీర్తనలు 30వ అధ్యాయము. ఇది ఎవరి కీర్తన? దావీదు కీర్తన. దావీదు అనే భక్తుడు పాడిన కీర్తన. ఇందులో స్తుతి ఉంది, ప్రార్థన ఉంది. అది ఆయన అనుభవాల నుండి, ఆయన శ్రమల నుండి, ఆయన జీవిత పయనములో ఎదుర్కొన్న సవాళ్ళ నుండి పుట్టిందే కీర్తనలు. ప్రైజ్ ద లార్డ్. సో ఈ 30వ కీర్తన ఇది ఒక కృతజ్ఞత కీర్తన. దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి పాడిన ఓ కీర్తన 30వ అధ్యాయం. ఏం జరిగిందంటే, దావీదుకు ఒక అతి భయంకరమైన కష్టం వచ్చింది. ఆ కష్టాల నుండి దేవుడు అతన్ని విడిపించాడు, కాపాడినాడు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచడానికి పాడిందే ఈ 30వ కీర్తన. ఆయనకు వచ్చిన కష్టం ఏంటయ్యా అని అడిగితే, ఒక మరణకరమైన జబ్బు అతన్ని ఆవరించింది. ఒక భయంకరమైన వ్యాధి దావీదును ఆవరించింది. ఆ వ్యాధి అతన్ని మరణపు అంచు వరకు తీసుకుని వెళ్ళింది. ఇంకా ఆ రోజు రాత్రి నేను చనిపోతాను అనే అనుకునేంతగా దావీదుకు ఆ వ్యాధి భయంకరమైంది. ఆయన అంటాడు 1:2 యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు అనే మాటకు అర్థం ఏమిటంటే, లోతులో నుండి నన్ను పైకి లేపావు అని అర్థాన్ని ఇస్తుంది ఆ మాట. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నా కష్టాల లోతులో నుండి నన్ను ఏం చేశావు? పైకి తీసావయ్యా. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. దేవుడు అటువంటి భయంకరమైన మరణకరమైన వ్యాధి నుండి దావీదును కాపాడాడు. అది ఎంతగా దావీదును బాధించిందంటే, 3వ వాక్యంలో అంటున్నాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, బ్రతికించితివి. పాతాళములో నుండి అంటే ఏమర్థము? పాతాళపు అంచు వరకు వెళ్ళాడు. పాతాళం అంటే ఏమిటి? మరణ లోకము, మరణించిన వారి యొక్క లోకం అది. సో పాతాళము అంచు వరకు నేను వెళ్ళాను, ఆ లోతు వరకు వెళ్ళాను. అక్కడి నుండి నేను చేసావు? నన్ను పైకెత్తావు, లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా, అనగా సమాధి గుంటలోనికి నేను వెళ్ళిపోకుండా, నా వ్యాధి వలన నా సమాధి గుంటలోనికి వెళ్ళిపోకుండాన్నట్లు నన్ను ఏం చేశావు? బ్రతికించితివి. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. బ్రదర్, సిస్టర్, మనకు రోగాలు, వ్యాధులు అతి భయంకరమైన కష్టము. మానవ జీవితాల్లో వ్యాధులు అనేది, రోగాలు అనేది నరకము కదా. మానవ జీవితానికి అతి పెద్ద ఒక చెడు కీడు ఏమిటంటే వ్యాధులు, రోగాలే. ఆ రోగాలు అనేక కారణాల వల్ల మనకు వస్తూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం వలన, లేక మనిషి సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, సరైన జీవన శైలి లేకపోవడం వలన, ఇలా అనేక రకాలుగా మనకు వ్యాధులు వస్తూ ఉంటుంది. విషక్రిముల వలన వస్తూ ఉంటుంది. రకరకాలుగా మనిషికి రోగాలు అనేది సోకుతూ ఉంటుంది. కానీ మనం చేసిన పాపం వలన కూడా మనకేమొస్తుంది? రోగాలు వస్తుంది. పాపం కూడా మనిషికి వ్యాధిని తీసుకుని వస్తుంది. వాస్తవం చెప్పాలంటే అన్ని రోగాలకు కారణము ఈ వాతావరణం కాలుష్యం అవడానికి, విషక్రిములు భూమి మీద ప్రాకడానికి, తెగుళ్ళు రావడానికి, అన్నిటికీ మూల కారణం మాత్రము పాపమే. కానీ ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని భక్తుడు, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి రోగములో పడి వ్యాధిలో బతుకుతూ ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పాపం కూడా కారణంగా ఉండవచ్చు. అంటే క్లియర్ చేయబడని, ఇంకా కడగబడని, ఇంకా దాన్ని శుద్ధి చేయబడిన ఏదో పాపాలు వారి జీవితంలో ఇంకా ఉండొచ్చునేమో.
దేవుడు అనేక సార్లు మాట్లాడి అయినా వారు మారు మనసు పొందకపోవడం చేత పాపం వలన వచ్చిన ఫలితాన్ని అనగా వ్యాధిని దేవుడు ఏం చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు. అలా వచ్చిందే దావీదుకు రోగం. దావీదుకి వ్యాధి ఎలా వచ్చిందయ్యా? అతను చాలా గొప్ప దైవభక్తుడు. అలాంటి దైవభక్తునికి మరణించే అంతగా ఒక వ్యాధి వచ్చిందంటే దేవుడు అంతవరకు ఎందుకు దావీదును స్వస్థపరచలేదు? చివరి క్షణంలో స్వస్థపరచవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, అసలు దావీదు యొక్క సమస్యకు మూల కారణం ఏమిటంటే, వాక్యం అంటుంది 35లో, ఆయన కోపము. దావీదు మీద దేవుడు కోపడ్డాడు. ఆ కోపం యొక్క ఫలితమే అతనికి ఏం వచ్చింది? వ్యాధి వచ్చింది. ఎందుకు కోపడ్డాడు దేవుడు అతని మీద? దావీదు మీద దేవుడు ఎందుకు కోపడ్డాడు అని అంటే, దావీదు గర్వించాడు. దావీదు ఒకానొక సందర్భములో గర్వంతో ప్రవర్తించాడు. ఆ సందర్భం ఎక్కడ ఉందంటే 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయములో ఆ సందర్భం ఉంది. దావీదు రాజయ్యి స్థిరపడిన తర్వాత, అన్నీ అతనికి కలిసి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, మనసులో గర్వించి జనాభా లెక్క చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఉద్దేశంతో ఆ కార్యం చేశాడంటే, తన సైనిక బలాన్ని ఇరుగు పొరుగు దేశాలకు చాటించాలి. తను ఎంత గొప్ప రాజు, తనకు ఎంత బలం ఉంది, ఎంత పెద్ద సైన్యం ఉంది అనేదాన్ని ఇరుగు పొరుగు దేశాలకు తెలియపరచాలని జనాభా లెక్క వేయమన్నాడు. అది దేవుని యొక్క నియమానికి, చిత్తానికి విరుద్ధమైనది. దాని గురించి యోవాబు అనే సైనిక అధ్యక్షుడు అతన్ని హెచ్చరించినా కూడా అతను పట్టించుకోకుండా అహంకారముతో, గర్వంతో ఆ పని ఆజ్ఞాపించాడు. దేవునికి కోపం వచ్చింది. జనాభా లెక్కంత అయిన తర్వాత ఒక భయంకరమైన తెగులు దేశాన్ని ఆవరించింది. కరోనా ఎలా వచ్చిందో ఆ విధంగా ఒక తెగులు దేశమంతా ప్రాకింది. ఆ తెగులుతో అతని యొక్క సైనికుల్లో దాదాపు 70,000 మంది చనిపోయారు. ఆ తెగుల్లో బాధింపబడ్డాడు దావీదు కూడా. అప్పుడు భయంకరమైన వ్యాధి, భయంకరమైన తెగులు దావీదును కూడా ప్రాకింది. అతడు చాలా వ్యాధిగ్రస్తుడై మరణపు అంచు వరకు వెళ్ళిపోయాడు. అతని వ్యాధి ఎలా వచ్చింది? అతని యొక్క గర్వం వలన దావీదుకు వ్యాధి వచ్చింది. అతను అంటాడు చూడండి, 30వ అధ్యాయము 6వ వాక్యంలో, నేను ఎన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. దావీదు తన యొక్క అహంకారాన్ని చెప్తున్నాడు. ఏం తప్పు చేసినాడు అతను, ఎందువల్ల తనకు వ్యాధి వచ్చిందనే విషయాన్ని చెప్తున్నాడు. నాకు అన్ని కలిసి వచ్చినప్పుడు నా క్షేమకాలమున ఇంక నేను ఎన్నటి కదల్చబడను, నేను ఇలాగే ఉంటానని మనసులో అనుకుని గర్వించాడు. ఆ గర్వాన్ని అణచడానికే, అతనిలో దీన మనసును తీసుకొని రావడానికే దేవుడు ఆ వ్యాధిని అనుమతించాడు. ఆయన గర్విష్ఠులకు శత్రువు. దీన మనసు గల వారిని ఆయన ఆదరిస్తాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. గర్విష్ఠులకు ఆయన శత్రువుగా మారుతాడు. కాబట్టి ఆయనలో దీన మనస్సు తీసుకొని రావడానికి, అతనిలో పరిశుద్ధ జీవితాన్ని మరలా తీసుకొని రావడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ వ్యాధిని అనుమతించి ఆయన్ని గాయపరిచి స్వస్థపరిచాడు. ఈ మాట గమనించండి, ఆయన్ని గాయపరిచి స్వస్థపరచాడు. అందుకే దేవుడు అంటాడు, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే. ఎందుకు గాయపరిచాను? నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు కాబట్టి ఏం చేస్తున్నాను, నేను గాయపరిచి కష్టాన్ని ఒకటి అనుమతించి మరలా నిన్ను నా దగ్గరకు తీసుకొని వస్తున్నాను. అతనిలో మంచి గుణాన్ని, దీన మనసును మరలా తీసుకొని వచ్చి, ఆ తర్వాత దేవుడు అతని యొక్క మనసును స్వస్థపరిచాడు, ఆత్మను స్వస్థపరిచాడు, శరీరాన్ని స్వస్థపరిచాడు. వ్యాధి కంటే అతి భయంకరమైనది ఏంటి? పాపము. శరీరానికి కలిగిన వ్యాధి కంటే మనసు కలిగే, ఆత్మ కలిగే పాపము అత్యంత భయంకరమైనది. అందుకే దేవుడు గాయపరిచాడు, గాయాన్ని అనుమతించాడు దావీదుకు. సామెతలు 20:30 అంటుంది,
గాయము చేయు దెబ్బలు అంతరంగములలో వచ్చి చెడుతనమును తొలగించు. సో దావీదుకు వచ్చిన మరణాంతకరమైన వ్యాధి అనే గాయము అతని అంతరంగములలో వెళ్ళి అతనిలో ఉన్న గర్వం అనే చెడ్డ గుణాన్ని ఏం చేసింది? తొలగించి దీన మనసును తీసుకొని వచ్చింది. ఇంకా 27:6 వాక్యం అంటుంది, సామెతలు 27:6, మేలు కోరి స్నేహితుడు గాయము చేయను. బాగా గమనించండి, మేలు కోరి స్నేహితుడు గాయము చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అయ్యా అమ్మా, నువ్వు చెడిపోవాలనుకున్నవాడు ఏం చేస్తాడు? నీకు ముద్దులు పెడతాడు, నిన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. కానీ నీ మేలు కోరేవాడు ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మేలు కోరి నిన్ను గాయపరుస్తాడు. అంటే నీ జీవితం నాశనం అయిపోకూడదు, ఈ చెడు గుణాల్లో నువ్వు లొంగిపోకూడదని చెప్పి ఒక గాయాన్ని ఏర్పరిచి నిన్నేం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవుడు మనకు స్నేహితుడు, యేసయ్య మనకు స్నేహితుడు. యేసయ్య అన్నాడు, మీరు నాకు స్నేహితులై ఉన్నారు అని అన్నాడు. సో స్నేహితులమైన మనము చెడిపోకూడదని చెప్పి మనకు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు గాయాలు ఏర్పరిచి మనకు మేలు కలిగిస్తున్నాడు మన యేసు ప్రభు. బ్రదర్, సిస్టర్, గుర్తుపెట్టుకోండి, నీవు సుఖంగా ఉన్నప్పుడు దేవుని మరచినట్లయితే గుర్తుపెట్టుకో, దేవుని శిక్షను నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఇది దావీదుకు దేవుడిచ్చిన శిక్ష కదా. దావీదుకు దేవుడిచ్చిన శిక్ష. ఎందుకు ఆ శిక్ష? దావీదును చంపడానికి కాదు, దావీదును బాగు చేయడానికి, దావీదులో విశ్వాసాన్ని, దేవుని పట్ల భక్తిని, దీన మనసును తీసుకొని రావడానికి. మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే మనల్ని తప్పు చేసినప్పుడు శిక్షిస్తారో అదే విధంగా దేవుడు కూడా ఏం చేస్తాడు? తను ప్రేమించే వారిని శిక్షించి బాగు చేస్తాడు. ఆ శిక్షలో ఒక భాగమే దావీదుకు వచ్చిన వ్యాధి. ఒకవేళ మీకు వచ్చిన వ్యాధి కూడా ఆయన శిక్షలో ఒక భాగంగా ఉండవచ్చును. ప్రేమించే తండ్రిగా మిమ్మల్ని శిక్షించి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, మీలో మంచి గుణ లక్షణాలను తీసుకొని రావడానికి దేవుడు అనుమతించిందై ఉండవచ్చును. కాబట్టి మీరు ఏదైనా శ్రమలో ఉంటే, వ్యాధిలో ఉంటే, ఒకసారి మీ యొక్క జీవితంలో ఏదైనా ఇంకా కడగబడని పాపం ఉందా, క్షమించబడని పాపం ఉందా అని ఒకసారి పరీక్షించండి. సుఖంగా ఉన్నప్పుడు గర్వించకండి. నీవు సుఖంగా ఉన్నప్పుడు దేవుని మరిచినట్లయితే నువ్వు దేవుని శిక్షను ఆహ్వానిస్తున్నావు. యోహాను 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర, బేతెస్తా అనే కోనేటి దగ్గర పడి ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళి అతన్ని స్వస్థపరచిన తర్వాత ఒక మాట అంటాడు. చూడండి, 5:14, యోహాను 5:14, అయ్యా ఇదిగో నీవు స్వస్థత నొందితివి, ఆమేన్, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చెయ్యకు. అంటే ఏమర్థము? ఇక నువ్వు పాపం చేస్తే ఇంతకు ముందు ఉన్న కష్టానికంటే ఎక్కువ కష్టం వస్తుంది, జాగ్రత్త అని అన్నాడు. కాబట్టి దేవుడు ఒక అద్భుతాన్ని చేసినప్పుడు, ఒక మేలు చేసినప్పుడు, ఆ మేలుతో మనం దేవునికి సమర్పించుకొని ఆయనను మన హృదయంలో మోస్తూ ఆయన కొరకు మనము జీవించడం మొదలు పెట్టాలి. అటు కాకపోతే మన ప్రాబ్లం సరిపోయింది కదా, అంతా అయిపోయింది, ఇంకా దేవునికి మనకు సంబంధం లేదన్నట్టు మనం దేవుని విషయంలో తగ్గినట్లయితే గుర్తుపెట్టుకోండి, నీ కష్టాలు మరింత ఎక్కువ అవుతుంది. ఒక సహోదరుడు కొన్ని నెలల క్రితము, ఒక యవ్వనస్తుడు కొన్ని నెలల క్రితము వచ్చాడు నా దగ్గరకు. వచ్చి తన యొక్క కష్టాన్ని, బాధలన్నిటినీ చెప్పాడు. బ్రదర్, మా కుటుంబ పరిస్థితి బాగులేదు, మా నాన్నకు చెయ్యి విరిగిపోయింది, మా నాయనకు ఆరోగ్యం సరిలేదు, మనస్థితి సరిలేదు, దెయ్యం పట్టినట్టుగా ఆయన పరిస్థితి ఉంది, ఆయనకు ఏమైపోతుందో అని చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఆయనకి ఏదైనా అయిపోతే మన పరిస్థితి ఏమిటని తెలుసుకుంటేనే చాలా భయంగా ఉంది బ్రదర్. నాకు సరైన చదువు ఆగిపోయింది, సరైన ఉద్యోగం లేదు, పని లేదు, భవిష్యత్తును తెలుసుకుంటేనే చాలా భయం వేస్తా ఉంది అని ఎంతో బాధపడ్డాడు. అప్పుల సమస్య వేరే, విపరీతమైన అప్పుల సమస్య, ఇవన్నీ తెలుసుకుంటా ఉంటే జీవితము చాలా నాకు భయంకరంగా ఉంది అని చెప్పి తన బాధను, తన వేదనను చెప్పాడు. ఆదరించి దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేశాం.
ప్రార్థన ఫలితంగా దేవుని యొక్క కృప దిగి వచ్చింది, సమస్య అంతా తీరిపోయింది. ఆమేన్. అప్పులు తీరిపోయే, రోగము వ్యాధి పోయే, దెయ్యము దురాత్మ క్రియలు పోయే, నాన్నకు చెయ్యి బాగైపోయింది. ఆయన ముందు కన్నా ఎప్పుడు దేవుని భక్తిలో చాలా గొప్పగా వచ్చేసాడు. పరిస్థితులన్నీ చక్కదిద్దింది. ఉద్యోగం ఒక ఉద్యోగము వచ్చింది. అన్నీ బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండాలి ఆ సహోదరుడు? ఎలా ఉండాలి ఇప్పుడు? దేవుడు ఇంత మేలు చేసిన దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి, దేవుని ఎంతగా ప్రేమించాలి. ఒకవేళ ఆ సహోదరుడు అన్ని సరైపోయింది, అన్ని సెటిల్ అయిపోయింది, సమస్య మొత్తం తీరిపోయింది, దేవుడు అన్ని చేశాడని చెప్పేసి మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతే పరిస్థితి ఏమవుతుంది? ఆ సహోదరుడు ఏం చెప్తున్నాడంటే ప్రభువా, నేను మరలా నీ దగ్గరకు రావాలంటే నాకు కష్టాలు రావాల్సిందే. అంతే కదా? కష్టాలు వచ్చినప్పుడే నేను నీ దగ్గరకు వస్తాను. అన్ని బాగా అయిపోయింది అనుకో, మెల్లమెల్లగా నా దారి ఏదో నేను చూసుకుంటాను. దేవుని పట్ల ముందున్న ఆ ఆసక్తి, దేవుని పట్ల ఉన్న ప్రేమ ఇప్పుడు ఒకవేళ అతను తగ్గిపోతే ఆ సోదరుడు ఏమంటున్నాడంటే, నాకు మరలా కష్టాలు రానివ్వు. అతనే అంటున్నాడు, మరలా నాకు కష్టాలు వస్తే నీ దగ్గరకు వస్తాను అనేసి చెప్పకనే చెప్తున్నాడు, క్రియల ద్వారా చెప్తున్నాడు. అది నిజం. సో దేవుడు చూస్తాడు. ఓకే, అలాగ విషయం ఒకసారి నువ్వు నా దగ్గరకు రావాలంటే ఇదిగో కష్టాలు నీకు అనుమతిస్తాను. అయితే బాధకర విషయం ఏంటంటే ముందు కన్నా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న కష్టానికన్నా ఎక్కువ వస్తుంది. దావీదు అదే అంటున్నాడు, నా క్షేమకాలమున నేను కదల్చబడననేసి అనుకున్నాను, కానీ పర్వతమే ఇక్కడ కదిలిపోయింది. అసలు మ్యాటర్కే ఎసరు వచ్చేసింది. దేని గురించి గర్వించాడో, ఏది ఉంది మనకనేసి అహంకారంతో ప్రవర్తించాడో, దేవుని చిత్తానికి దూరం అయ్యాడో, దేవునితో తిరుగుబాటు చేశాడో, ఇప్పుడు అదే సైన్యము బలహీన పడిపోయింది. 70,000 మంది సైనికులు ఒకే తెగులుకు పడిపోయారు. కాబట్టి చెప్పేది, దేవుని విషయంలో ఆటలాడకూడదు. ఆమేన్. దేవుని విషయంలో ఆటలాడకూడదు. దేవుడు మనకి ఎంత మేలు చేస్తాడో మనం అంత దేవుని దగ్గర అవ్వాలి. అప్పుడు మేలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనము సమస్యలన్నీ తీరిపోయింది, అన్ని కలిసి వచ్చింది, ఇక నాకు ఏం కాదు, నేను కదల్చబడి అనుకున్నావు అనుకో, కదిలిపోతావు. ఏమైపోతావు? కదిలిపోతావు. దేని కొరకు? మరలా నిన్ను తన దగ్గరకు రప్పించడానికి దేవుడు శిక్షిస్తాడు. ఆయన తండ్రి. ఎటైనా పోతే పని వదిలేడు ఆయన. ఒక్కసారి నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, అయ్యా అమ్మా తమ్ముడు గుర్తుపెట్టుకు, ఒక్కసారి నమ్ముకుంటే ఆయన వదలడు నిన్ను. నువ్వు ఎంత దూరం పోయినా ఏదో ఒకటి చేసి కష్టాలు వచ్చిన కష్టాలతోనో, రోగముతోనో, వ్యాధితోనో దేన్నో ఒకటి అనుమతించి నిన్ను మరలా ఏం చేస్తాడు? దారి వదలడు. నువ్వేమనుకుంటున్నావు? అయితే అది దేవుని చిత్తం కాదండి. తన బిడ్డను కొట్టి దారి మళ్లించడం దేవుని యొక్క చిత్తం కాదు. ఆయన మాట విని మనం బ్రతకాలన్నది ఆయన కోరిక. ప్రేమతో ఆయన చెప్పే మాటలు మనము విని విధేయుతులై జీవించాలన్నది ఆయన కోరిక. ఆ ప్రేమపూర్వకమైన మాట మనం విననప్పుడు, ప్రేమతో ఇంతకుముందు దేవుడు మాట్లాడినాడు, ఇప్పుడు ప్రేమతో కొడతాడు. ఆ ప్రేమకు మాట్లాడడం తెలుసు, కొట్టడం తెలుసు, రెండు ప్రేమతోనే. హెబ్రీయులకు 12వ అధ్యాయము 5:6లోను, ప్రకటన గ్రంథము 3:19లోను దేవుడు అంటాడు, నేను ప్రేమించే వారిని శిక్షిస్తాను. నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని శిక్షించి వారిని బాగు చేస్తాను అని అన్నాడు. కాబట్టి అంత దూరం మనం వెళ్ళకూడదు. దేవుడు శిక్షించేంత స్థాయికి మనము వెళ్ళకూడదు. అది చాలా భయంకరంగా ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు మనకు మేలు చేశాడో అప్పటి నుండే మనము దేవునికి కృతజ్ఞతులై ఆయన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉండాలి. ప్రాస్పెరిటీ వితౌట్ హ్యూమిలిటీ క్యాన్ లీడ్ అడ్వర్సిటీ అని అన్నారు. అంటే వినయం లేని శ్రేయస్సు కష్టాలకు దారి తీస్తుంది. దీన మనసు లేని ఆశీర్వాదము, దీన మనసు లేని ఐశ్వర్యము కష్టాలకు దారి తీస్తుంది. ఇక్కడ ఏం జరిగింది చూడండి. అతను అంటాడు 30వ అధ్యాయము 7వ వాక్యం,
యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచుతివి. అంటే ఏమర్థము? నా రాజ్యాన్ని స్థిరపరచావు, నీ దయతో నీ కృపతో నాకు ఒక రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్యాన్ని స్థిరపరిచావు. కానీ నేను గర్వించి నీ నియమాన్ని పాటించకుండా జనసంఖ్య చేయమని నేను ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగిందంట? నీ ముఖమును నీవు దాచుకున్నావు. దేవుడు తన ముఖమును దాచుకున్నాడట. అలా దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. దేవుడు తన ముఖాన్ని మన మీద ప్రకాశింపజేసినప్పుడు మనకు ఆశీర్వాదాలు రిలీజ్ అవుతుంది మన జీవితంలో. అదే దేవుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు ముళ్ళవుతుంది. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా, దేవుని లేని దేవుని ఆశీర్వాదము ముళ్ళుగా మారుతుంది. ఇప్పుడు ఇదే నాకు ఆశీర్వాదం అని నువ్వు సంతోషంగా ఉన్నావో, ఆ ఆశీర్వాదాల చేత దేవునికి దూరం అయిపోతున్నావో గుర్తుపెట్టుకో, ఈ రోజు నీకు సంతోషాన్ని ఇచ్చే అదే ఆశీర్వాదమే రేపు నీకు దుఃఖాన్ని ఇస్తుంది, ముళ్ళుగా మారుతుంది. సో దేవుడు ముఖాన్ని దాచుకున్నాడట. ఎప్పుడైతే దేవుని ముఖం కనుమరుగైందో దావీదు జీవితంలో తెగులు, కష్టాలు, బాధలు, శత్రులు ఒక పక్క కాసుకొని ఉన్నారు. దావీదుకి వ్యాధి వచ్చేసింది, సస్తాడు. ఇంకా చచ్చిన వెంటనే ఏం చేయాలి? జెరూసలేమును పట్టుకోవాలనేసి శత్రువులు అందరూ కూడా కాసుకొని ఉన్నారు. లోపల తెగులు, తనలో వ్యాధి, సైనికులు చనిపోతున్నారు, పక్కన శత్రు దేశస్థులు కాసుకొని ఉన్నారు. పూర్తిగా 4 దిక్కులు ఇప్పుడు కలత. ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు, అంత కలత వచ్చేసింది. కారణము దావీదు యొక్క గర్వం. కానీ దావీదుకు దేవుని యొక్క కృప గురించి తెలుసు, ఆయన కనికరం గురించి తెలుసు. దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు, తన సేవకుడిని పంపిస్తాడు. ఆ సేవకుడు వచ్చి దావీదు చేసిన తప్పును హెచ్చరిస్తాడు. వెంటనే దావీదు తనను తాను తగ్గించుకొని ఏం చేశాడు చూడండి. 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 16వ వాక్యము. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్ట కట్టుకొని సాష్టాంగపడిరి. దేవుని దూత ముందు సాష్టాంగపడిరి. గోనె పట్ట ఎత్తు కప్పుకొని ఆయన ముందు సాష్టాంగపడిరి. అది దేన్ని సూచిస్తుందంటే, ఒక మనిషి తాను చేసిన తప్పు కొరకై, పాపం కొరకై పశ్చాత్తాపడి దుఃఖించడానికి సూచన. ఏది? గోనె పట్ట వేసుకోవడం. అర్థమవుతుందా మీకు? గోనె పట్ట ఒక వ్యక్తి వేసుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే, అతను ఏదో తప్పు చేశాడు, ఆ పాపం నిమిత్తం అతడు పశ్చాత్తాపడుతున్నాడు అని అర్థం. సో దావీదు అనే ఈ రాజు ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుడు తన యొక్క తప్పును ఎత్తి చూపించాడో తన సేవకుని ద్వారా, వెంటనే ఏం చేస్తున్నాడు? తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి గోనె పట్ట వేసుకొని దేవుని దూత ముందు సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి 3:32. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. 8వ వాక్యము. నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలికుంటుని. 10వ వాక్యము. ఆలకింపము, నన్ను కరుణింపము. చాలు. సో దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి గోనె పట్ట వేసుకొని ఏం చేస్తున్నాడు? దేవుని కనికరం కొరకు ప్రార్థిస్తున్నాడు. నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించుమని చెప్పి ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన కనికరా స్వరూపుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. వాక్యం అంటుంది సామెతలు 28:13, తమ అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తన పాపాలని దాచిపెట్టేవారు వర్ధిల్లరు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందుదురు. ఆమేన్. కనికరము పొందుదురు. సో దావీదు దేవుని యొక్క కనికరాన్ని పొందాడు, స్వస్థపరచబడ్డాడు. దేవుడు దావీదును స్వస్థపరిచాడు. ఆ సమాధి గోతిలో నుండి ఇంకా కొద్ది క్షణంలో సమాధికి వెళ్ళబోతున్నాడు. మరణ లోకంలో దిగబోతున్నాడు. ఆ సమయంలో దేవుడు వచ్చి అతను ఏం చేశాడు? కనికరించి అద్భుత రీతిలో దావీదును స్వస్థపరిచాడు.
అతనిలో గర్వం పోయింది, దీన మనస్సు వచ్చింది. దావీదు తనను తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకొని దేవుని కనికరం కొరకు మొరపెట్టాడు. దేవుడు అతన్ని క్షమించి కనికరం చూపాడు, అతన్ని స్వస్థపరిచాడు. అందుకే దావీదు అంటున్నాడు 11వ వాక్యములో, నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. ఆమేన్. పోయింది, ఇప్పుడు ఏం పోయింది? అంగలార్పు పోయింది, నాట్యం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. గోనె పట్టును దేవుడు విడిపించి సంతోష వస్త్రముతో దావీదును అలంకరించాడు. ఆయన దయామయుడు, ఆయన కనికర స్వరూపుడు. మనం మన తప్పును ఒప్పుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన తప్పును చూడకుండా ఏం చేస్తాడు? క్షమించి ముందున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడండి. బ్రదర్, దేవుని బిడ్డలుగా మనం చేస్తున్న తప్పులు పాపాలు ముందు కన్నా కూడా మనకు ఎక్కువ కష్టాలు ఇస్తుంది. కానీ ఆ తప్పును తెలుసుకుని మనం మారు మనసు పొంది దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయన ముందు కన్నా కూడా ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన హృదయమే వేరు. ఆమేన్. అది కనికర హృదయం, అది కనికర హృదయం. ఈ లోకంలో ఎంతో మంది వ్యాధి బారిన పడి చచ్చిపోతున్నారు. కానీ దావీదు వ్యాధి బారిన పడినప్పుడు దేవునికి మొరపెట్టాడు, తనలో ఉన్న తప్పును తెలుసుకున్నాడు, దేవునికి మొరపెట్టాడు. మనకు కూడా వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకసారి మన హృదయాన్ని, మన జీవితాన్ని పరిశీలించి చూడాలి. ఎక్కడైనా దేవునికి విరుద్ధమైన కార్యం నేను చేస్తున్నానా ఉంటే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకుని దేవుని దగ్గరకు రావాలి. మన స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆయన స్వస్థపరచే దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆమేన్. కీర్తనలు 103:3 వాక్యం ఇలా అంటుంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములు అంటే ఇక్కడ వ్యాధులు అని అర్థము. నీ వ్యాధులు, రోగాలన్నిటినీ ఆయన నయం చేయువాడు, స్వస్థపరచువాడు అని అర్థం. నిర్గమకాండము 15:26, ద్వితీయోపదేశ కాండము 32:39 దేవుడు అంటాడు, నేనే మిమ్మల్ని స్వస్థపరచు దేవుడను. హల్లెలూయా. నేను యెహోవా రాఫా, అనగా స్వస్థపరచు దేవుడు, మనకు ఆరోగ్యమునిచ్చే దేవుడు. అతని పేరు ఆస, యూదా రాజు. అతని గురించి 2వ దినవృత్తాంతములో 16వ అధ్యాయం 12లో వ్రాయబడి ఉంది. ఆ రాజుకి కాల్లో ఒక జబ్బు వచ్చిందట. చూడండి, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వాక్యము. ఆసా అనే రాజుకు పాదములలో జబ్బు పుట్టింది, తను బహు బాధపడినను. చూసారా, దాని విషయమే అతడు దేవుని యందు ప్రార్థించక వైద్యులనే పట్టుకునేను. డాక్టర్లనే పట్టుకున్నాడు, మందులనే పట్టుకున్నాడు, కానీ దేవుని వదిలేశాడు. అతని కాళ్ళు ఏదో జబ్బు వచ్చిందంట బ్రదర్. ఆ జబ్బు వల్ల చాలా బాధపడ్డాడు. కానీ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని ఆనుకోకుండా, దేవునికి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? వైద్యులనే పట్టుకున్నాడు. డాక్టర్ మీరే కాపాడాలి, ఎటైనా కాపాడండి, ఎంతైనా ఇస్తాను అనేసి డాక్టర్లనే పట్టుకున్నాడు. కింది వాక్యం అంటుంది, చచ్చాడు. డాక్టర్లు కాపాడలేకపోయారు. కానీ దావీదు అట్ట కాదు. వ్యాధి వచ్చినప్పుడు వెంటనే ప్రభు దగ్గరకు వచ్చేసాడు. తండ్రి దేవా కాపాడుమయ్యా అన్నాడు, స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. ఆసా అనే రాజు దేవుని వదిలేసి వైద్యులను మాత్రమే పట్టుకున్నాడు, చచ్చాడు. కానీ దావీదు దేవుని పట్టుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు, ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు, లోకాన్నే జయించాడు. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు వీరుడు, ప్రపంచాన్ని గెలిచిన మహావీరుడు అని అంటారు అలెగ్జాండర్ని. మన భారతదేశం నుంచి గెలిచిపోయాడు. బాబిలోన్లో ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. ఎవరికి? మహావీరుడు, ప్రపంచాన్ని గెలిచిన రాజు అలెగ్జాండర్కి జ్వరం వచ్చింది. ఎంతో వైద్యం చేశారు కానీ ఫలితం లేదు. 33 వయసులోనే చనిపోయాడు. మంచి యవ్వన వయసులోనే చనిపోయాడు. అతని వ్యాధి అతన్ని చంపేసింది.
ఎంతో మంది రాజుల్ని గెలిచినవాడు, ప్రపంచాన్ని గెలిచినవాడు వ్యాధి ముందు ఓడిపోయాడు, మరణం ముందు ఓడిపోయాడు. అతను కూడా వైద్యుల్ని అనుకున్నాడు, వైద్యుల్ని మాత్రమే అనుకున్నాడు. కానీ దావీదు దేవుని అనుకున్నాడు. వాక్యం అంటుంది యెషయా గ్రంథం 26:3లో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎందుకంటే అతడు నీ యందే నమ్మిక ఉంచింది గనుక. బ్రదర్, డాక్టర్ దగ్గరకు పొండి, మందులు కూడా యూజ్ చేయండి, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కావలి కాయని ఎడలా కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ప్రతి విషయములో దేవుని సహాయం లేకపోతే, దేవుని అనుగ్రహం లేకపోతే మనము సక్సెస్ అవ్వలేము. కాబట్టి సమస్యలు ఏదైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా మనం ఏం చేయాలి? మందుల మీద మాత్రమే ఆనుకోకూడదు, వైద్యుల మీద మాత్రమే ఆనుకోకూడదు, దేవుని మీద ఆనుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడే మాత్రలు కూడా, మందులు కూడా బాగా పనిచేస్తుంది, పరిపూర్ణమైన ఫలితాన్ని అది ఇస్తుంది. నేను వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసుకుంటే చేస్తాను, ప్రభువా ఈ వాకింగ్ని ఆశీర్వదించము, ఈ వాకింగ్ వలన ఒక మనిషికి వచ్చే ఫలితం ఏముందో ఆ ఫలితాన్ని నాకు 100% దయచేయమనేసి, యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవా, ఆరోగ్యం ఇచ్చువాడా అని చెప్పి ఆరోగ్య సంబంధమైన వాక్యాలన్నింటినీ చెప్పుకుంటూ వాకింగ్ చేస్తాను. అందువల్లే పరిపూర్ణ ఫలితాన్ని పొంది ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏది చేసినా, ఏ సమస్య వచ్చినా మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ దేవునితో కలిసి చేయండి. అప్పుడే మీకు 100% ఫలితం ఉంటుంది. అప్పుడు మన అంగళార్పు నాట్యం అవుతుంది, గోనె పట్ట సంతోష వస్త్రం అవుతుంది. దేవుడు ఎందుకు ఆయన జీవితంలో ఇంత గొప్ప అద్భుతం చేశాడు, ఆ ఉద్దేశాన్ని చెప్తున్నాడు దావీదు. ఏమిటంట 11వ వాక్యంలో, నా ప్రాణము మౌనముగా ఉండక ఆమె నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పును నాట్యముగా మార్చడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? నేను నిన్ను కీర్తించినట్లు. ఆమేన్. దేవుడు మనకు ఒక మేలు చేస్తే వెంటనే మనం ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచువాడు నెక్స్ట్ ఆశీర్వాదానికి దారి సిద్ధం చేసుకుంటున్నాడు. కీర్తనలు 50:15, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచు కొనేను. ఎవరైతే దేవుడు చేసిన మేలుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారో, దాన్ని ఎప్పుడు తలుచుకొని దేవునికి నమ్మకంగా ఉంటారో, వారికి దేవుడు ఇంకా కొత్త కొత్త ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాడంట. దానికి మార్గాన్ని అతడు సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు చేసిన మేలును మర్చిపోయి నువ్వు మరలా లోకంలో కలిసిపోతే నీకు రావలసిన ఆశీర్వాదాలన్నిటిని ఏం చేసుకుంటున్నావు? నువ్వే లాక్ చేసుకుంటున్నావు. సాతాను గేట్ ఓపెన్ చేస్తాడు. ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, బాధల్లో ఉన్నావో కానీ ఈరోజు దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మారుస్తున్నాడు. నీ గోనె పట్ట తీసివేసి నీకు సంతోష వస్త్రము ధరింపజేస్తున్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనను కీర్తించినట్లు, ఆయనకు మహిమ కలుగున్నట్లు. ఆయన అంటాడు, దావీదు 30వ అధ్యాయము 8వ వాక్యంలో, ప్రభువా నన్ను వ్యాధి నుండి కాపాడుము, ఈ మరణకరమైన రోగం నుండి నన్ను తప్పించుము, నేను నీకు సాక్షిగా ఉంటాను. నువ్వు చేసిన అద్భుతాన్ని, నీ ఆశ్చర్యకారాన్ని, నిన్ను గురించిన సత్యాన్ని ఈ లోకానికి నేను ప్రకటిస్తానయ్యా, నన్ను ఈ వ్యాధి నుండి కాపాడు. దేవుడు వ్యాధి నుండి అతన్ని కాపాడినాడు. అందువల్లే అతను 30వ కీర్తనను మనకు సాక్షిగా పెట్టేసిపోయాడు. హల్లెలూయా. దావీదు కష్టము వృధా అవ్వలేదు, దేవుని మహిమ పరుస్తున్నాడు. ఈ కీర్తన వ్రాయడంలో మన ఉద్దేశం ఏమిటి? తను ఎంత బాధపడ్డానని చెప్పడానికి కాదు, దేవుడు తనను ఎంతగా కనికరించాడు, దేవుడు ఎంత కనికరా స్వరూపుడు, ఆయన ఎంత మంచివాడు, పాపం చేసినా కూడా తిరిగి వస్తే క్షమించి ఎంత గొప్పగా దీవించే దేవుడు ఆయన అని చెప్పడానికి.
ఎవరైతే పాపంలో పడిపోయి అయ్యో ఇంకా దేవుడు నన్ను క్షమించడు, నేను పాపం చేసేసాను, నాకు యోగ్యత లేదని బాధపడుతున్నారో వారిని ఉత్సాహపరచడానికి, ఆదరించడానికి, వారికి నిరీక్షణ ఇవ్వడానికి దావీదు ఈ కీర్తనను మనకు రాసి పెట్టేసిపోయాడు. చూడండి అయ్యా, చూడండి నా పాపాన్ని చూడండి, ఆ తర్వాత నా మారు మనసు చూడండి, అలా మారు మనసు పొందిన నా జీవితాన్ని దేవుడు ఎంత దీవించాడో చూడండి. దేవుడు గొప్పవాడు. దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని చెప్పడానికే ఈ కీర్తన రాశాడు కానీ తన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కాదు. ఒక రాజు ఉన్నాడు, అతని పేరు హిజ్కియా, మీకు తెలుసు. అతనికి 38వ ఏటలోనే అనుకుంటా ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. దేవుని సేవకుడు చెప్పేసిపోయాడు, హిజ్కియా హిజ్కియా నువ్వు కియా కియా అన్నాడు, నువ్వు చస్తావరా, మూట కట్టుకో, అన్ని సెటిల్ చేసేయి, నీకు నీ వ్యాధిని నువ్వు బాగుపడవు, చస్తావు అన్నాడు. కానీ హిజ్కియా దేవునికి మొరపెట్టాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రభువా నన్ను కాపాడుము, నా వ్యాధులను నన్ను కాపాడము, రక్షించమని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవుడు అతని కన్నీళ్లు చూసి అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత మన అయ్య ఏం చేశాడంటే గర్విష్ఠ అయిపోయాడు. అతడికి వచ్చిన వ్యాధిని, కష్టాన్ని, ఆ కష్టం నుండి అతను పొందిన స్వస్థతను గురించి బాబిలోను రాజు విని కొంతమంది అధికారులను పంపిస్తాడు పరామర్శించరండి అని చెప్పి. ఆ అధికారులు, మంత్రులు వచ్చినప్పుడు ఈ హిజ్కియా గర్వించి నా బలాన్ని చూడండి, నా రాజ్యాన్ని చూడండి, నా ఖజానా చూడండి, నా ఆయుధశాల చూడండి, నా సైన్యం చూడండి అని చెప్పేసి ఏం చేస్తాడు, వాళ్ళతో ఒప్పొంగుతాడు. వాళ్ళన్నీ చూసేసి ఆహా సూపర్, ఓహో ఎక్సలెంట్, వండర్ఫుల్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అటు పోగానే సేవకుడు వస్తాడు, యెషయా వస్తాడు. హిజ్కియా ఎవరు వచ్చిపోయింది, బబులోనీలు వచ్చారు, వారికి నువ్వు ఏం చూపించావు, నా ధనాగారం చూపించాను, ఆయుధశాల చూపించాను, నా ప్రభావాన్ని చూపించాను, సింహాసనం చూపించాను, అన్ని చూపించావే, నిన్ను స్వస్థపరిచిన దేవుని చూపించావా, వారికి చూపించావా? ఓహో మర్చిపోయావు కదా, బాగైపోయిందే, మర్చిపోయినావు దేవుని. గుర్తుపెట్టుకో, దేన్ని చూపించి నువ్వు పొంగిపోయావో, ఏ ఐశ్వర్యాన్ని, ఏ ఆయుధశాలను, ఏ బలాన్ని నువ్వు చూపించి గర్వించావో, అతిశయించావో, అవన్నీ నువ్వు ఎవరికి చూపించావో వారికి ఒకరోజు సొంతం అవుతుంది. వారు వచ్చి నీ చూపించిన సమస్త ఐశ్వర్యాన్ని, వైభవాన్ని స్వాధీనపరుచుకుంటారు. నువ్వు దేవుని మహిమపరచకుండా నీ యొక్క బల ప్రభావాన్ని నమ్ముకున్నావు, మహిమపరిచావు. అలాగే జరిగింది. యూదా దేశము బాబిలోను చెరబట్టుకుని వెళ్ళిపోయినారు. కానీ దావీదైతే అలా చేయలేదు. స్వస్థపరిచిన వెంటనే దేవునికి స్తుతి గీతం ఎత్తేశాడు. అని అంటాడు నిత్యము, చివరి వాక్యంలో, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను, నువ్వు నాకు చేసిన ఈ మేలును బట్టి నేను నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్, నిత్యము స్తుతిస్తా ఉన్నాడు. మనం చదివినప్పుడంతా స్తుతిస్తున్నాడు మనతో కూడా కలిసి దావీదు కూడా. మేలు మరవని మనిషి దావీదు. దేవుడు చేసిన మేలుకు దేవునికి నమ్మకంగా జీవించాలని కోరుకున్నవాడు. ఆయన చెప్పిన సత్యం ఏంటో తెలుసా? దేవుని గురించి ఒక మహా గొప్ప సత్యాన్ని ఇందులో చెప్పాడు అతను దేవుని గురించి. ఏంటి చూడండి, 30వ అధ్యాయము 5వ వాక్యము. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ మాత్రము లైఫ్ లాంగ్, జీవితాంతం ఉంటుంది. ఆయన దయ, ఆయన కృప. కోపము జస్ట్ 1 మినిటే, 1 నిమిషమే ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మన మీద కోపడేది 1 నిమిషమే. కానీ మారు మనసు పొందిన వెంటనే, పశ్చాత్తాపడిన వెంటనే, ఆయనకు మొరపెట్టిన వెంటనే ఆయన మనకు చూపించే కృప, దయ, కనికరము, వాత్సల్యము ఆయుష్కాలం అంతయు ఉంటుంది. ఏం దేవుడు అండి, ఆమేన్. ఏం దేవుడు అంటే మనం చేసిన పాపాన్ని, తప్పును ఆయన కంప్లీట్గా తుడిచి పారేస్తాడు అంతే. ఆయన మధ్యలో పెట్టుకోడు దాన్ని. మనలాగా దాన్ని మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు అంతా దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఎటు చేసినావే, అప్పుడు ఎటు మాట్లాడినావే తెలుసు, కానీ నువ్వు అప్పుడు కూడా ఆ విధంగా చెప్పినావు. కానీ
అని ఏం చేస్తారు? ఇంకెప్పుడు గొడవ వచ్చినా అదే ఎత్తి వేసుకుంటారు. దేవుడు నరుడు లాంటి వాడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి, కనికరా స్వరూపుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, క్షమించుటలో సిద్ధమైన మనసు గలవాడు. హల్లెలూయా. ఆయన క్షమించాడు. వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో బ్రహ్మాండమైన వాక్యం ఉంటుంది. 54:7, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, ఆమేన్, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నా కోపము జస్ట్ ఎ మినిట్. ఇది చెప్పండి, నా కోపము జస్ట్ ఎ మినిట్, నా కృప లైఫ్ లాంగ్. ఆమేన్, లైఫ్ లాంగ్. 10లో అంటాడు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. కృపామయుడు ఆయన. అందుకే ఈరోజు మనందరూ బతికి ఉన్నాం. ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధిస్తున్నాం. లేకపోతే మనం చేసిన పాపాలకు, దానివల్ల వచ్చిన ఫలితాలైన వ్యాధులకు, రోగాలకు ఎప్పుడో మనము అంగలార్పు ఏడుపు ఏడ్చుంటారు. ఈరోజు మనము నాట్యం ఆడుతున్నాం. కాళ్ళు చేతులు ఆడకపోయినా లోపల ఆడతా ఉంది కదా. నాట్యం చేస్తున్నాం. సంతోష వస్త్రము ధరించుకొని ఉన్నాము. దేవుడు ధరింపజేశాడు. ఆయన కోపము జస్ట్ ఎ మినిట్, ఆయన దయ లైఫ్ లాంగ్ అని చెప్తుకో మాట అంటాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను, ఉదయము సంతోషము కలుగును. హల్లెలూయా. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగును. దావీదు ఆ రోజు రాత్రంతా బాధపడ్డాడు, ఏడ్చాడు. నన్ను కాపాడు ప్రభువా, ఈ వ్యాధి నుండి, ఈ రోగం నుండి నన్ను రక్షించని చెప్పి ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చాడు, దేవునికి మొరపెట్టాడు. ఉదయం, అరుణోదయం ఆయన జీవితంలో ఉదయించింది. ఉదయం చూడగా తెగులంతా మాయమైపోయింది. ఆమేన్. వ్యాధి అంతా పోయింది. ఒక అద్భుతం జరిగింది. మన దేవుడు అరుణోదయమున ఆదరించే దేవుడు. ఒక కొత్త ఉదయం, ఒక కొత్త రోజు దావీదు జీవితంలో ఉదయించింది. లేకపోతే ఆ రోజు నైటే అన్నగారు పాడెత్తేసి ఉంటారు. కానీ దేవుని కనికరము, ఆయన దయ, ఆయన కృప దావీదు జీవితంలో ఒక నూతన రోజును ప్రసాదించింది. ఇది నూతన జీవిత ప్రారంభోత్సవము. ఇదేమిటిది? దావీదు జీవితంలో నూతన జీవిత ప్రారంభోత్సవం. ఆ రోజు అతని జీవితము క్లోజ్ అవ్వాల్సింది. కానీ దేవుడు తన కనికరముతో అతని జీవితంలో ఒక నూతన ప్రారంభోత్సవాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగును. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23లో వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము, ఆమేన్, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము మన పాపములో నిర్మూలము కాకుండా ఉన్నాము. యెహోవా కృపగలవాడు. ఆ మాట చాలా నస్తుంది నాకు. ఆ అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము. ఆమె అంటే ప్రతి ఉదయమున అర్థము. ప్రతి ఉదయము దేవునికి మన మీద కొత్తగా వాత్సల్యత పుడుతూ ఉందంట. అందువల్లే మనం నిర్మూలము కాకుండా ఈరోజు వరకు బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. ఆయన అరుణోదయమున కనికరించే దేవుడు. మన యేసు క్రీస్తుకు ఒక పేరు ఉంది. ఏమిటిది? అరుణోదయము. అరుణోదయమున వచ్చి మనల్ని ఆదరిస్తాడు, మన రక్షిస్తాడు, కృప చూపిస్తాడు. నిన్నటి పాపాన్ని ఈరోజు తెలుసుకోడు. ఈరోజు కొత్త కృపను, కొత్త వాత్సల్యతను మనకి ఇచ్చి మన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు.
ఒకరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతూ ఉన్నాను. ఈ 30వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాను. చదువుతూ వస్తున్నాను. ఆ సమయమున మనసులో దేవుని యొక్క స్వరం వింటూ ఉంది. ఈ వాక్యాన్ని, ఏది 30వ అధ్యాయము చివరి 2 వాక్యాలు, 11, 12. ఓకే 30, 11, 12 ఈ వాక్యాన్ని మురళీ బ్రదర్కు పంపించమని దేవుని యొక్క స్వరము నాలో బలపడుతూ ఉంది. నేను వెంటనే వాట్సాప్లో ఈ 2 వాక్యాలను అతనికి పంపించేసి అతనికి ఫోన్ చేశాను. బ్రదర్, ఎందుకో దీన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మీకు పంపించమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత నాకు తెలిసింది, ఆ రోజు రాత్రి భార్యాభర్తలుగా వాళ్ళు మాట్లాడుకుని ఉన్నారు. ఈ సమస్య ఇక మనకు తీరదు, మన శక్తికి మించిపోయింది ఈ సమస్య, దీన్ని మనం గెలవలేము, కాబట్టి పక్కనే రైలు పట్టాలు ఉంది, అక్కడ పోయి పడిపోదాము అని వాళ్ళు తీర్మానించుకుని ఉన్నారట. ఆ విషయము, తన బిడ్డ బాధల్లో ఉన్నాడన్న విషయము పరలోకానికి చేరింది, దేవునికి చేరింది. దేవుడు తన బిడ్డను ఇప్పుడు ఆదరించాలి, ఒక నిరీక్షణ ఇవ్వాలి, ఒక నమ్మకం ఇవ్వాలి జీవితం మీద. అంటే ఒక అద్భుతకరమైన రీతిలో మాట వెళ్ళాలి. అందుకే దేవుడు నన్ను తట్టాడు అరుణోదయమున. ఆమేన్. అంత ఉదయం నన్ను తట్టాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఆ 2 వాక్యాలను ఎత్తి అట్నే పంపించరా అన్నాడు. ఆ వాక్యం అతనిలో నమ్మకాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సమస్యలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన సమస్యను గెలుస్తాము, మన దేవుడు మనల్ని ఆదరిస్తాడనే ఒక నమ్మకాన్ని, నిరీక్షణ ఇచ్చింది. ఈరోజు మన ముందు సాక్షిగా నిలబడి ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రతి ఉదయము ఆయనకు మన మీద నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము, బ్రదర్ సిస్టర్, ఉదయము సంతోషము కలుగును. ఒకవేళ సమస్య అనే బాధలనే చీకట్లో మీరు ఉన్నారా, రాత్రిలో ఉన్నారా, వేదన, కష్టాలు, శోధనలు, బాధలనే రాత్రిలో చీకట్లో మీరు ఉన్నారా, మీకే ఈ సందేశము ఉదయము త్వరగా ఉంది. ఆమేన్. మీ జీవితంలో దేవుడు అరుణోదయమై ఉదయించబోతున్నాడు. ఏడుపు, కష్టాలు, బాధలు మీ జీవితంలో ఒక అతిథిలా వచ్చింది. అది అతిథి. మీకు వచ్చిన కష్టము, సమస్య, వ్యాధి ఏంటది? అతిథి. ఎక్కువ రోజులు ఉండరు. ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉంటారా? ఉండరు. స్వల్పకాలమే ఉంటారు, వెళ్ళిపోతారు. దేవుడు మీకు తండ్రిగా వస్తాడు. ఆమేన్. సంతోషము, సమాధానము, అద్భుతము, స్వస్థత మీకు తండ్రిగా వస్తుంది. కష్టాలన్నీ అతిథిగా వెళ్ళిపోతుంది. ఆమేన్. ఈ కష్టాలు తీరిన తర్వాత, వ్యాధి నుండి గుణపడిన తర్వాత, దేవుని దూత దర్శనమిచ్చిన ఆ మోరియా ప్రదేశములో దేవుని ఆలయం కట్టేదానికి దావీదు ఆ చోటును నియమించి అక్కడే దేవుని ఆలయానికి కావలసిన వస్తువులన్నింటినీ సమకూర్చి దాన్ని ఆలయం కొరకు ప్రతిష్ఠ చేశాడు. అందుకే 30వ అధ్యాయము ఇంట్రడక్షన్లో ఉంటుంది, గృహ ప్రతిష్టాపన గానము. గృహం అంటే ఇక్కడ దేవుని గృహం అని అర్థం. సో దేవుని గృహాన్ని కట్టడానికి కావలసిన వస్తువులన్నింటినీ అక్కడ సమకూర్చి, అక్కడ బలిపీఠం కట్టి, బలి అర్పించి అక్కడ పాడతాడు ఈ పాట. మనోడు అక్కడ పాడతాడు, గృహ ప్రతిష్టాపన గానం, నూతన ఆలయ ప్రారంభోత్సవము. ఆమేన్. దావీదు జీవితంలో ఒక కొత్త రోజు ఉదయించింది. వేదనకరమైన రాత్రి పోయి సంతోషకరమైన ఉదయం అతని జీవితంలో నూతన రోజుగా వచ్చింది. మరణకరమైన వ్యాధి నుండి స్వస్థపరచబడి జీవములోనికి వచ్చాడు. అది ఒక నూతన విజయం.
నూతన హృదయాన్ని పొందుకున్నాడు. గర్వము నుండి దీన మనసుకు వచ్చాడు. తర్వాత కొత్త సాంగ్ పాడుతున్నాడు, నూతన సాంగ్. ఆమేన్. అంగలార్పు నాట్యమయ్యింది, కీర్తనగా మారింది. అన్ని ఆయన జీవితంలో నూతనమయ్యింది. ఆమేన్. నూతన రోజు, నూతన విజయము, నూతన హృదయము, నూతన పాట, నూతన కీర్తన. ఇది నూతన జీవిత ప్రారంభోత్సవం. మీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా దేవుడు ఒక నూతన ప్రారంభోత్సవాన్ని జరిపిస్తున్నాడు. కలత చెందకండి, దిగులు పడకండి. దావీదును కనికరించిన దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు.